వైద్య రంగంలో వరంగల్ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం వరంగల్ ట్రైసిటీస్ ప్రాంతంలో తొలి స్వతంత్ర ట్రాన్స్ కాథెటర్ ఎయార్టిక్ వాల్స్ రీప్లేస్మెంట్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాంతీయ వైద్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె దడ వంటి సమస్యలతో బాధపడుతూ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేని స్థితిలో ఉన్న 65 ఏళ్ల మహిళను వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ లో చేర్చారు. వైద్య పరీక్షలో ఆమెకు ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే తీవ్రమైన ఎయార్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధిలో గుండె ప్రధాన వాల్స్ తీవ్రంగా కుంచుకుపోవడంతో శరీరానికి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడింది. రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం హార్ట్ టీం అత్యాధునిక TAVR విధానం ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించింది. 23 మిల్లీమీటర్ల MYVAL ట్రాన్స్ కథెటర్ హార్ట్ వాల్స్ ను ఉపయోగించి ఈ క్లిష్ట ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. రోగి వాల్స్ లో అధిక కాల్షియం పేరుకుపోవడం, కేవలం 6 మిల్లీమీటర్ల వ్యాసం మాత్రమే ఉన్న రక్తనాళం ద్వారా వాల్స్ ను ప్రవేశపెట్టాల్సి రావడం ఈ కేసును మరింత సవాలుగా మార్చింది. సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షఫీ పాలగిరి నేతృత్వంలో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వాసు పర్యవేక్షణలో డాక్టర్ శ్రవణ్ రాంపెల్లి, డాక్టర్ సంతోష్ మోదాని సహకారం అందించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియ ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా పూర్తయింది. చికిత్స అనంతరం రోగి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడగా కేవలం 3వ రోజే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ షఫీ పాలగిరి మాట్లాడుతూ, గుండె వాల్స్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఇకపై హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రపంచ స్థాయి TAVR వంటి అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు వరంగల్లోనే అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా వృద్ధులు, ఓపెన్ హార్ట్ సర్జరీకి అనుకూలం కాని హై రిస్క్ రోగులకు ఈ విధానం ఎంతో ప్రయోజకరంగా ఉంటుందన్నారు. TAVR విధానం ఎందుకు ప్రత్యేకం అంటే, సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీలో ఛాతీ ఎముకను తెరిచి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. దీంతో రోగి 2 నుంచి 3 వారాల వరకు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే TAVR విధానంలో ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా కేవలం కెథెటర్ ద్వారా గుండె వాల్స్ ను మార్పిడి చేస్తారు. దీనివల్ల శస్త్రచికిత్సకు సంబంధించిన ప్రమాదాలు, నొప్పి, రక్తస్రావం తగ్గడంతో పాటు రోగి చాలా త్వరగా కోలుకుంటారు. సాధారణంగా 2 నుంచి 3 రోజుల్లోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉండడంతో రోగి తన సాధారణ జీవితంలోకి వేగంగా తిరిగి చేరుకోగలుగుతారు. ఈ విజయవంతమైన చికిత్సతో వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ తెలంగాణలో ప్రముఖ స్ట్రక్చరల్ హార్ట్ కేర్ కేంద్రంగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని వైద్యులు పేర్కొన్నారు. చాలా పెద్దది. డాక్టర్ అనిత మేడం గారు ఆల్రెడీ పరిచయం ఉంటారు. నాతో డాక్టర్ శ్రవణ్ రాంపల్లి సార్ ఉన్నారు. పేషెంట్ గారు శ్రీదేవి గారు మేనేజర్, SPH హరినాథ్ గారు మార్కెటింగ్ బిజినెస్ హెడ్. ఇందులో 2-3 విషయాలు చెప్తామండి. మనం జనరల్ గా ఏదైనా గుండె జబ్బులు అన్నాం అనుకోండి, ఎప్పుడు ఏమనుకుంటాం, హార్ట్ అటాక్ ఒకటే మన మైండ్కి వస్తుంది. కార్డియాక్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు ఇబ్బంది ఉన్న డిసీజెస్ అన్నింటి చాలా 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 కామన్. హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి వెంటనే మనం మందు తీసుకుని వచ్చేస్తాం. కార్డియాక్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు, కవాటాల జబ్బులు అనేటివి దగ్గర 13 నుంచి 15 లక్షల మందికి ఉంటారు. చాప కింద నీరులాగా ఏమవుతుంది అంటే డ్యామేజ్ ఎక్కువ అయ్యేంత వరకు మనకు బయటికి కనపడదు. నడిచినప్పుడు కొంచెం ఆలస్యం రావడం అలా జరుగుతూనే ఉంటుంది. మన భారతదేశంలో అయితే దగ్గర ఏటా కనీసం 5 లక్షల మంది దాంతో చనిపోతారు. బయట కనపడదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఎన్నిసార్లు మనం నార్మల్ గా తీయించినట్టు నార్మల్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త తేడా వస్తుంది. సడన్ గా ఆయాసం ఎక్కువ అయిపోయి ప్రాణానికి ఇబ్బంది వచ్చే అవకాశం. గుండె కవాటాలు సరిగ్గా పంపిణీ చేయలేదు అనుకోండి, పక్షవాతాలు అన్ని వస్తాయి. మనం ఏమనుకుంటాము, రైట్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటాం, కానీ యాక్చువల్ కారణం ఇక్కడ ఉంది. దీన్ని మనము కంపల్సరీగా అడ్రస్ చేయక తప్పదు. మీ అందరికీ సుముఖంగా తెలిసిందే 4 కవాటాలు ఉంటాయి: అయోర్టిక్, మైట్రల్, ట్రైకస్పిడ్, పల్మనరీ.
మెజారిటీ అంటే చాలా మందికి మైట్రల్ అయోటిక్ వాల్వ్ అంటారు. ఆ రెండు డ్యామేజ్ అయిపోతుంది, స్టినోసిస్ అయిపోతుంది. ఒక స్టినోసిస్ ఒక భాగం అంటే 70% కంటే ఎక్కువగా బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనకు ఆయాసము, ఇబ్బంది, పక్షవాతము, కళ్ళు చక్కలు తిరగడము, మెట్లెక్కినప్పుడు ఆయాసం అలా అన్ని జరుగుతున్నాయి. 70% దాటిన తర్వాత దాన్ని మనము వాల్వ్ అనేది రీప్లేస్ అనేది దయచేసి చేస్తాం. రీప్లేస్ చేయాలనుకున్నారు ఫస్ట్ వీడియో ఉండాలి. వీడియో 40-50 లక్షల మంది ఈ కవాటాలు అనేది బాగా దగ్గర. ఇండియాలో అది ఇంకా ఎక్కువ, 13+13 అంటే 25. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది కొంచెం మనం తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి దమనంలో దెబ్బతిన్నాయి అంటే కవాటాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మన దగ్గర ఆప్షన్స్ ఏమీ ఉండవు. అర్థం చేసుకోండి. హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, స్టంట్లు పెడతాం. కవాటాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మనం జనరల్ గా స్టంట్లు కాదు, మందులతోటి మెయింటెనెన్స్ అన్నా చేయాలా, లేదు ఆ కవాటాలను మనం మార్పిడి చేర్పులన్నా చేసుకోవాలి. ఒక 20-30 సంవత్సరాల ముందు అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేసేవాళ్ళం, ఓపెన్ హార్ట్ సర్జరీ పెద్దగా ఈ నుంచి కట్ చేసేసి మెటాలిక్ వాల్వ్ పెట్టి హార్ట్ లకు బైపాస్ మెషిన్ పెట్టి మనం చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ అనేది కొంచెం బాగా పెరిగింది. ఇప్పుడు ఆ వాల్వ్ ఏదైతే ఉన్నది, ఆ వాల్వ్ అనేది తొడ లోపల నుంచి రక్తనాళాల నుంచి కానీ, చేతి నుంచి రక్తనాళాల నుంచి కానీ, ఈ మెడ దగ్గర ఉన్న రక్తనాళాల నుంచి కానీ లోపలికి పంపించి ఇమీడియట్లీగా దాన్ని రీప్లేస్ అనేది చేసేస్తుంది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇందులో చాలా చాలా రకాలు ఉన్నాయి. బట్ మనం చేసే చాలా చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా చిన్న ఇంతే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మనకు కావాల్సి ఉంటే అక్కడికి మార్క్ చేస్తాం. ఇది మనం సెకండ్ అదే. సో ఇంతకు ముందు చేసిన టెక్నిక్ ఇదండి. మనం ఓపెన్ హార్ట్ టెక్నిక్ అంటామంటే మొత్తం పొట్ట కోసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైకి తీసేసి గుండెని బయటకి తీసుకొని వచ్చి గుండెని కొంచెం సేపు చేసి ఆ రక్తం అంతా వేరే మెషిన్, హార్ట్ మెషిన్ లో పెట్టి తీస్తామన్నమాట. ఇవన్నీ పోస్తాను. ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇది నార్మల్ మనం తరతరాలుగా వస్తున్న ఓపెన్ హార్ట్ సర్జరీ. సో అది గుండె మనం ఓపెన్ చేస్తాము. మెయిన్ రక్తనాళం అంటే మనం బాడీకి సప్లై చేసే రక్తనాళం, దాన్ని కూడా కట్ చేసి ఆ పైపులు పెట్టి రక్తం అనేది బైపాస్ లాగా పక్కన తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ రొటీన్ సర్జరీ చేయడం వల్ల మనకు నష్టం ఏంటి? అంతే కదా, నేను ఏదైనా ఒక చిన్న ప్రొసీజర్ చెప్పాను అనుకోండి, ఆ ప్రొసీజర్ కు అడ్వాంటేజ్ ఏదో ఒకటి ఉండాలి. లేదంటే మార్కెట్ లో I-17 వచ్చింది అనుకోండి, I-17 కంటే మంచిగా చూపించగలం. అంతే కదా. ఈ నార్మల్ ప్రొసీజర్ కంటే మనం చేసే ప్రొసీజర్ ఏంటి? ఒకటి, కట్ చేయము. 2, స్టెర్నం అనేది ఓపెన్ చేయము. 3, సెప్టిక్ అనేది రాదు. రక్తస్రావం అనేది లీక్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఐథిమియాస్ అంటారు, అంటే గుండె ఫాస్ట్ కొట్టుకుని పక్షవాతం వచ్చే అవకాశం 30% ఓపెన్ హార్ట్ సర్జరీలలో ఉంటుంది. ఓపెన్ గా మార్పులు చేసి. 4, ఒక్కసారి చేయండి. 5-6 ఒకసారి సాగుడంటే ఓపెన్ హార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేయలేదు. ఎందుకు? బంకలాగా లోపల అతుక్కుపోయి ఉంటుంది కదా. రీడూ సర్జరీస్ అనేటివి మనకు జరగవు, చాలా కష్టం. మనం ఈ ప్రొసీజర్స్ అన్ని చేసేది ఏంటి? పెద్ద వయసు ముసలి వాళ్ళలో ఎక్కువ చేస్తామండి. అందులో ఓపెన్ హార్ట్ చేసుకుంటే శక్తి, కెపాసిటీ అనేది అసలు ఉండదు. సేఫెస్ట్ మెథడ్ ఏంటి? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ మనకు సేఫెస్ట్. అందులో ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, పొడలోపల నుంచి ట్యూబ్ పెట్టేసి దాన్ని సెట్ చేసేసుకోవడం అనేది ఉత్తమం. కాంప్లికేషన్స్ రావు. అడ్వాంటేజ్ ఏంటి? 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు. ముందు చేసామా 2 రోజుల కల్లా పరిగెత్తా ఉన్నారు. సో సెకండ్ డే కల్లా హ్యాపీగా ఉంటారు.
మూడో రోజుకో రెండో రోజుకో ఇంటికి వెళ్ళిపోవచ్చు. యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు. 6 నెలలు ఆ క్లిప్ వాడాల్సిన అవసరం మనకు అసలు లేదు. వాల్వ్స్ అనేది ఇది వరకు చాలా కాస్ట్లీ ఉండేది, చాలా సబ్సిడీలో వచ్చేసాయి. సిజిహెచ్ఎస్ ప్రైస్ లో మనకు అందుబాటులో ఎంతో ఉన్నాయి. మనం ఇక్కడ రొటీన్ గా చేసేవి. కానీ ఇది వరకు ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఎవరు చేసేవారు. నేను శ్రవణ్ సార్ సర్టిఫికేట్ ట్రైనింగ్ తీసుకున్నాము లాస్ట్ ఇయర్. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 18 నుంచి 20 సర్జరీలు చేశాను. ఇప్పుడు హైదరాబాద్ లో చేసేవారు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర నుంచి చేయాలా, మనకు ఒక మెడికల్ వరకు ఒక పేరు కావాలని చెప్పి ఇక్కడే మనము చేయగలిగేప్పుడు 2 రోజులు డిశ్చార్జ్ చేసేసాం. ప్రొసీజర్స్ నెక్స్ట్ వీడియో చిన్నపిల్లలు అంటే 10 years కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 10 years కంటే కొంచెం తక్కువ మనకి ఏంటంటే అది టైర్ 3 ఐసీయూ సెటప్ అనేది అవసరం. ఇటువంటి పేషెంట్స్ మెడికల్ అక్కడ వేరే ఫెసిలిటీలో ఫ్రీగా చేస్తాం. అమూల్ గారిని నేను అది ఫ్రీగా చేస్తాను. అడల్ట్స్ అంటారు కదా, అంటే 10 years కంటే తక్కువ ఉంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిసెప్షన్ తక్కువ. 10 years కంటే ఎవరైతే ఎక్కువ ఉన్నారు అడల్ట్స్, నార్మల్ గా మనకు బయట 22,000 ఖర్చు వస్తుంది. అది మా మేడం గారు మీరందరూ అనౌన్స్ చేయమన్నారు. ఫ్రీగా 10 మందికి మనం ఇక్కడ చేయాలని అనుకుంటున్నాం. మీకు దృష్టిలో ఎవరైనా ఉంటే హార్ట్ లోపల హోల్ ఉండి ఏఎస్డి పీడిఏ అట్లా ఏమన్నా చిన్నపిల్లల పీడిఏ అయినా పర్లేదు, వీళ్ళు హెల్ప్ దెమ్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి సార్. ఎందుకంటే మనం సబ్సిడీ అడిగేటప్పుడు ఏదైనా సంస్థకు అడిగినప్పుడు సబ్సిడీ వాళ్ళు అడుగుతారు పేదలా లేదా అని ప్రూఫ్ చూపిస్తారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా నాకు కానీ హర్నాథ్ సార్ కానీ ఎవరికన్నా కాంటాక్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏంటి. జూన్ లాస్ట్ వారం ఇక్కడే 10 cases అప్రూవల్ మనకు వచ్చి, అంటే డివైస్ ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళు ఎలా రీప్లేస్ చేసాను అట్లా డివైస్ అనేది అరౌండ్ 82,000 పడుతుంది. అది ఫ్రీగా ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఒప్పుకున్నారు. కాబట్టి ఇటువంటి ఎవరైనా మీ దృష్టిలో ఉంటే దయచేసి చెప్పండి. విల్ డూ ఇట్ హియర్. అది ఆల్రెడీ మేము నెల చేసేదే చెక్ ఉన్నది కాబట్టి ఒక హెల్ప్ చేద్దాము అనుకుని పర్మిషన్ వచ్చింది. ఏఎస్డి సెంటర్ కదా, గుండె లోపల అడల్ట్స్ లో రంధ్రాలు ఉంటాయి, అవన్నీ ఇమీడియట్ గా క్లోజ్ చేశారు. శ్రీదేవి గారు కావచ్చు, వాళ్ళ హస్బెండ్ కావచ్చు, మనకి ఎంతో సహకరించారు. అంటే ఏది ఏమైనా సరే మాకు దగ్గరుండి చూసుకుంటాము, వరంగల్లోనే చేయాలని వాళ్ళు చెప్పారు. రెండోది తను కూడా పేషెంట్ కూడా ఎంతో మాకు సహకరించారు. ఇప్పుడు కూడా నవ్వుతూనే కూర్చునేవారు. సర్జరీ చేసిన 6 గంటల్లోనే నవ్వుతా కూర్చున్నాం. సో అవన్నీ మనకు హ్యాపీగా జరిగిపోయేది. ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా ఒక 2-3 కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏంటి, ఆ అయోర్టా ఏదైతే ఉన్నదంటే కవాటం ఏదైతే ఉందో సివియర్ గా క్యాల్సిఫైడ్ అయిపోయింది. అంటే ఇక్కడ తను 3 నుంచి 6 నెలలు బతుకుతారని మనం అనుకున్నాం స్టార్టింగ్ స్టేజ్. అంతకంటే ఎక్కువ అంత కవాటం అనేది కాల్షియం కూడా దెబ్బతింటుంది. రెండోది ఆ వాల్వ్ లోపల నుంచి వెళ్ళేటప్పుడు కూడా 6 mm అంటే 6 millimeter డయామీటర్ రక్తనాలు చింతే అంత సన్నగా ఒకటి ఉంది. మనం నెగోషియేట్ చేసేటప్పుడు కూడా ఎంతో కష్టపడి దాన్ని తిప్పుకుంటూ నెగోషియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. సో అంత హ్యాపీగా జరిగింది. అదే ప్రొసీజర్ మనం యాక్చువల్ చేసింది. మూడోది మనం ఈ ప్రొసీజర్ మొత్తం 30 నుంచి 35 నిమిషాలు అయిపో చేసాం. ఓపెన్ హార్ట్ అనుకోండి 2 to 3 hours పడుతుంది. ఇది మనం 30 minutes లో అయిపోయింది. రెండో రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ టెక్నిక్, సింపుల్ ప్రొసీజర్. దీనిపైన అంటే మనందరి మిత్రులకు కోరేది ఏంటంటే మనకు అవగాహన కావాల్సి. ఎందుకు అంటే నువ్వు అంటే హైదరాబాద్ వెళ్ళిపోతారు, అక్కడ 30 లక్షలు 40 లక్షలు, ఆ తర్వాత మన గ్యారంటీ కూడా ఏమీ ఉండదు. మనలాగా కూర్చొని మాట్లాడే పొజిషన్ ఉండదు. మనం అలా చేయగలిగాము అనుకోండి ఇంకొంచెం బెటర్. నొసుగులు ఏ ఆసుపత్రికి ఉంటాయి, తప్పుడు మంచివి చెడు ఏ ఆసుపత్రికి ఉంటాయి. కాకపోతే మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఇంకా ముందుకు నడిపించుకుంటూ పోయాము అనుకోండి. ఇలాంటి ప్రొసీజర్స్ ఇంకా మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, పల్మనరీ వాల్వ్ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, టీయూ ప్రొసీజర్స్ అంటూ ఉంటాయి,
సిఆర్టీస్ అంటూ ఉంటాయి. ఇవన్నీ మనము హైదరాబాద్ వెళ్ళి చేస్తాం. జనరల్ మనకు అదొక పెద్ద తరహాగా మనం అనుకుంటాం. ఆ ప్రొసీజర్స్ అంతా నేను శ్రవణ్ సార్ ఇక్కడే చేస్తాం. దానికి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడికంటే మనం ఒక 40 to 50% కాస్ట్ అనేది తగ్గించుకొని చేస్తాం. ఎందుకు మన ఖర్చు పడుతుంది పాయింట్ అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్ అందరినీ కోరేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక నెలకు దగ్గర 350 నుంచి 400 కోట్ల ప్రొసీజర్ ఇక్కడ చేస్తాం. రోజు కనీసం 1-2 ప్రైమరీస్ చేసాం. ప్రైమరీస్ అంటే ఇమీడియట్ అందులో దగ్గర 50-60% ఆరోగ్యశ్రీలను చేస్తున్నాం. పేదోళ్ళు ఉన్నారనుకో కనీసం 80 to 90% మనము హెల్ప్ చేయడానికి ప్రయత్నించాం. ఇది ఇలాగే ముందుకు కొనసాగాల. మా మిత్రులు హరినాథ్ గారు, సూపరింటెండెంట్ మనోహర్ మేడం గారు, ఇక్కడ సెంట్రల్ బిజినెస్ హెడ్ మనం ఎప్పుడు సహకరిస్తే ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలని మనం కోరుకుంటున్నాం. ఈ జనరేషన్ అనేది కామన్. ఏ వాళ్ళు అయినా, నార్మల్ వాళ్ళు అయినా, వేసిన వాళ్ళు అయినా, పెట్టుడు పన్ను అయినా, ఉన్న పన్ను అయినా ఒక సమయం తర్వాత డీజిల్ రేట్ ఖచ్చితంగా అవుతుంది. మనం ఆ టైం మనం 12 to 15 years అని మనం తీసుకున్నాం. 12 to 15 years అనేది మన మైండ్ లో తీసుకున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చింది అంటే మొన్న హైదరాబాద్ వెళ్ళి చేశారు. అందులో వాళ్ళ లోపల మళ్ళీ షర్ట్ చిరిగిపోయింది అనుకోవచ్చు. దానిపైన ఆ వాల్స్ కూడా మనకు అవైలబుల్ రిమూవ్ చేసేది అనేది ఏముంది. దాని మీద ఇంకోటి దాన్ని రీడూ సర్జరీ అది మనం కామన్ గా చేస్తున్నాం. ఇదే ప్రధాన కవర్. సో దీనికి మన హార్ట్ పంప్ చేస్తే టోటల్ బాడీ బ్లడ్ సప్లై అనేది అయోటిక్ వాల్వ్ నుంచే వెళ్తుంది. సో అయోటిక్ వాల్వ్ అనేది సన్నగా అవడం జనరల్లీ ఏజ్ రిలేటెడ్. జనరల్లీ 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి ఈ అయోటిక్ వాల్వ్ అనేది ఏజ్ పరంగా దాని మీద కాల్షియం ఫామ్ అయ్యి అది మూసుకుపోవడం జరుగుతుంది. అప్పుడు మూసుకుపోవడం వల్ల వచ్చే సింటమ్స్ ఏంటి అంటే కాళ్ళు తిరిగి పడిపోవడం, ఆయాసం రావడం, ఛాతీ నొప్పి రావడం ఇలా ఉంటుంది. వీరికి మనం కుడియో స్కాన్ చేసినప్పుడు అందులో ఈ కవాటం సన్నగా అయిపోయింది అని గుర్తించడం జరుగుతుంది. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఒక 10 ఏళ్ల ముందు తీసుకున్న ట్రీట్మెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ. దానికంటే వేరే ఆప్షనే లేదు. కానీ ఈ 10 ఏళ్లలో న్యూ టెక్నాలజీ అనేది కూడా వచ్చింది. ఈ న్యూ టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు కూడా చాలా వరకు హైదరాబాద్ లోనే చేస్తుంది. గత 1 year లో మనం ఈ న్యూ టెక్నాలజీ అనేది 3 పేషెంట్స్ కి, 4 పేషెంట్స్ కి చేయడం జరిగింది. ఇది న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన వరంగల్లో ఫస్ట్ హాస్పిటల్. 3 కేసెస్ చేయడం 1 year లో అనేది ఫస్ట్ హాస్పిటల్. మళ్ళీ అది చేసిన మిగతా 2 పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. మిగతా 2 పేషెంట్స్ కూడా చాలా బాగా ఉన్నారు. సో ఈ న్యూ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ అన్ని మీకు చెప్పారు. ఎటువంటి సర్జరీ లేకుండా, పూత లేకుండా అదే హాస్పిటల్ డిశ్చార్జ్, బ్లీడింగ్ అనేది ఉండదు ఎక్కువ, ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా తక్కువ. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఇది అనేది చాలా మంది చేసుకోవడం జరుగుతుంది. డీటెయిల్స్ లో ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది మనకు ఆప్షన్. సో ఇలాంటి అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరు. సిచ్యువేషన్ నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళకి సజెస్ట్ చేశారు. ఏంటంటే ఐ యూస్ టు వర్కింగ్ ఇన్ ఎస్బీఐ బ్లడ్, యాక్చువల్లీ డివోగా వర్క్ చేస్తున్నాను డెవలప్మెంట్ మేనేజర్. వాళ్ళు నాకు హైదరాబాద్ అపోలో వెళ్ళండి, లేకపోతే నెమ్స్ వెళ్ళండి, కిమ్స్ వెళ్ళండి. సో ఇట్స్ బెటర్. ఎందుకంటే తనకి ఫస్ట్ యాంజియోగ్రామ్ చేయించాము డాక్టర్ షరీ సర్ గారిని లాస్ట్ 2 months బ్యాక్. తనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. సో బాగానే ఉంటుంది అనుకున్నాం, కానీ ఎంత పెద్ద ఇంజరీ అవుతుంది అనుకోలేదు. మళ్ళీ అగైన్ హార్ట్ అటాక్ రావడం వల్ల మేము ఇక్కడ తీసుకొచ్చి అందరికి సజెస్ట్ చేశారు వరంగల్ ఇస్ నాట్ సేఫ్ అట్లీకి అని చెప్పేసి. బట్ యూస్ టు డిస్కస్ విత్ మిస్టర్ హారీ సార్. సపోర్టెడ్ మీ లాట్ యాక్చువల్లీ. సార్ చెప్పారు షరీ సార్ ఆల్రెడీ ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళి చేస్తారు, అక్కడ ఇక్కడ సేమ్ ఆపరేషన్ ట్రై చేయండి అంటే. సో నేను ఎలాంటి అభిప్రాయం లేకుండా హార్ట్ఫుల్లీ 100% గా గైడెడ్ చేసేసాను. సో షీఈ్ మై మదర్ ఇల్ యాక్చువల్లీ, మా హస్బెండ్ వాళ్ళ మదర్ అన్నట్టు నేను. సో ఫైనల్ గా అయితే మొత్తం ఆపరేషన్ అయ్యింది. 1-2 days వీఆర్ అక్వైర్డ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. ఏమవుతుందో ఏమో, బికాస్ వాల్ రీప్లేస్మెంట్ కదా. ఫస్ట్ వరంగల్ లో కొంచెం భయపడాల్సి వచ్చింది. 3rd day ఐసీలో ఉన్న 2nd day ఇన్ ది ఈవినింగ్ షీఈ్ వెరీ ఫైన్. మంచిగా మాట్లాడము, పైకి వెళ్ళిపోదాము అట్లా ఇట్లా అంటుంది అన్నట్టు. ఇంకా ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ దిస్ హాస్పిటల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ షరీ సార్, మేడం. Thank you so much, and Hari sir, thank you so much for everything. Thank you.